మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 7,000 కోట్ల ఖర్చు పెట్టినాం, లెక్కలు చెప్తాం కావాలంటే అంటారు. మీరేమో ఒక్కటి నట్టుబోల్ట్ కొనలేదని మీరు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, నేను బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఆ ప్రాజెక్టు మీద కన్సెప్షనలైజ్ అయినప్పటి నుంచి ఎగ్జిక్యూషన్ స్టేజ్లో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళం మేమంతా కూడా ఫీల్డ్ మీద. నేను వ్యక్తిగతంగా ఆయన ఏమంటలేను, సింపుల్గా ఏం చెప్తున్నంటే 7,000 కోట్ల చెల్లింపులు మేము ఆనాడు చేసిన పనులకు సంబంధించినటువంటి బిల్స్ చెల్లింపులు చేసి ఉండవచ్చు. బిల్స్ చెల్లింపు చేయడం వేరు, ఈ 2 సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉండేటువంటి పనిని ఆ పురోగతిలో చూపడం వేరు. సో ఆ పురోగతికి సంబంధించి వీళ్ళ కాలంలో ఏం పనులు చేసినారో, 7,000 కోట్లకు సంబంధించి వీళ్ళు ఏం పని చేసినారో 2023 డిసెంబర్ నుంచి రికార్డ్ అయినటువంటి ఆ స్టేట్మెంట్ను మీడియా ముందు పెట్టమన్నాడు. 27,000 కోట్లు ఖర్చు పెట్టరు, ఒక్క ఎకరాకు మీరు 27,000 కోట్లు ఖర్చు పెట్టరు, ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు బీఆర్ఎస్ అనేటువంటి స్టేట్మెంట్ కూడా వేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజంగా ఇవ్వలేదా? ఉంటే ఎందుకు ఆరు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు? ప్రాజెక్టు యొక్క కంప్లీషను డిఫరెంట్ ఫేజెస్లో ఉంటుంది. ఒక ప్రాజెక్టు యొక్క నిర్మాణం యొక్క సంపూర్తి కావడం అనేటువంటి దానికి వివిధ దశలు ఉంటాయి. మేము 90% అన్ని దశలలో 90% పనులు పూర్తి చేసినాం, 10% పనులు మిగిలి ఉన్నాయి. పంపులు బిగించి ఒక పంపు యొక్క నార్లాపూర్ దగ్గర ఒక పంపు యొక్క ట్రయల్ రన్ కూడా వెట్ రన్ చేసినాం, నీళ్లు కూడా నార్లాపూర్ రిజర్వాయర్లోకి పోసినాం. మిగిలిన పనులు వాళ్ళు చేయాలని 10 సార్లు చెప్పినాం, ఇప్పటికి 100 సార్లు చెప్పినాం. ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వడానికి కోసం మిగిలిన పనులు చేస్తే 12,50,000 ఎకరాలకు వస్తే అవన్నీ మేము ఇచ్చినట్లే. ఒక ఎకరం కాదు, మిగిలిన ఆయనే పనులు కంప్లీట్ అయితే 10% పనులు కంప్లీట్ అయితే 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది మేము ఇచ్చినట్లే లెక్క. అది అర్థం చేసుకోమనండి. డీకే అరుణ మాట్లాడింది నిన్న ప్రెస్ మీట్లో. ఆమె మాట్లాడారు, అసలు కేసీఆర్ తెలంగాణను పాలమూరు నుంచి గెలిచిన అన్యాయం చేసి పట్టించుకోలేదు, 10 సంవత్సరాల్లో నష్టపోయింది పాలమూరు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీరు ఇందాక స్టేట్మెంట్ చేసిన కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పి డీకే అరుణ. నేను ఆమె గురించి మాట్లాడలేదు. వెదిరే శ్రీరామ్ కానీ, రామచంద్రరావు కానీ, ఇంకొకరు కానీ మాట్లాడిన వాళ్ళే కొందరు అని చెప్పిన నేను కాన్షియస్గా. వాళ్ళు ఎవరు మాట్లాడినరో రికార్డులో ఉంది కాబట్టి వాళ్ళకి వర్తిస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ కామెంట్ చేసింది. దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది, కంప్లైంట్ చేసింది, సెంటర్ చేసిందంతా మేమే కదా. నీటివాడ దేలేవరు చేయొద్దని చెప్పినాము కదా, మేమే ఆపించినాం. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో పీపీటీ అవకాశం ఇవ్వాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు కూడా అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. ఇస్తే ఏం చేస్తారు మీరు? ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పుడు మొత్తం వాళ్ళకే ఇచ్చినామని చెప్తారా? ఏం పవర్ పాయింట్ ప్రశ్న ఏం చెప్తారా అనేటువంటి దుమ్ము దులిపి చూపిస్తారు. సో పెట్టి చూడమనండి. 7,000 కోట్లు ఖర్చు పెట్టాము 2 ఏళ్లలో అనేటువంటిది మంత్రి ఉత్తమ్ కుమార్ చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఇండెంట్ పెట్టలేదు, బిల్లులు ఏమైనా పే చేస్తారేమనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ గతంలో వారికి సహకరిస్తూ ఉన్నారు కొంతమంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు నిరంజన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ డాన్సర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.